ప్రేమే దేవుడి న్యాయం. మిద్దాద్ ఇద్దరు సహచరుల మధ్య ఉన్న విభేదాన్ని వెల్లడించడం. క్రొత్త ఆర్క్ని ప్రస్తుతిస్తూ పాట. మిద్దాద్. ప్రేమే దేవుడి న్యాయం. ప్రేమించడం నేర్చుకోవడానికి మీరు జీవిస్తున్నారు. జీవితం అంటే ఏమిటో నేర్చుకోవడం కోసమే మీరు ప్రేమిస్తున్నారు. మనిషి నేర్చుకోవలసింది వేరే ఏమీ లేదా? ప్రేమించడం అంటే ప్రియుడు ప్రియురాలిని తనలో కలుపుకొని ఎప్పటికీ ఇద్దరూ ఒకటై ఉండడం కాదా? ఎవరిని లేదా దేనిని ప్రేమించాలి? జీవన వృక్షం నుంచి ఒక ఆకును ఎన్నుకుని దానిని ప్రేమించాలా? ఆ ఆకు ఉన్న కొమ్మ మాట ఏమిటి? బెరడుకి, కాండానికి, కొమ్మలకి, ఆకులకి ఆహారం అందించే వేర్ల మాట ఏమిటి? మరి గుండెలో వేర్లని పొదుపుకునే భూమాత మాట ఏమిటి? భూమికి సారాన్ని శక్తిని ఇచ్చే సూర్యుడు, సముద్రము, గాలి వీటి మాట ఏమిటి? ఒక చిన్న ఆకే మీ ప్రేమకు యోగ్యమైతే మరి పూర్తి చెట్టుకు ఇంకా ఎంత ఎక్కువ యోగ్యత ఉంటుంది? మొత్తంలో ఒక భాగాన్ని వేరు చేసే ప్రేమ దుఃఖాన్ని మాత్రమే తెస్తుంది. దీని అంతరార్థం ఏమిటంటే ప్రేమే దేవుడి న్యాయం. దేవుడు అంటే ప్రేమ. మనం ఇక్కడ ప్రేమించడం నేర్చుకోవడానికి ఇక్కడ జీవిస్తున్నాము అని చెప్తున్నారు మిద్దాద్. అన్నింటినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఎందుకు అంటే అందరం కూడాను ఆ విశ్వ చైతన్యం నుంచి, ఆ మూల చైతన్యం నుంచి, ఆ భగవంతుడి నుంచి మనమంతా కూడా వచ్చిన వాళ్ళమే. కాబట్టి మనమందరం కూడాను ఆ భగవంతుడిలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలు, ఆయనలో ఉన్న అన్నీ కూడా మనలో ఉన్నాయి. అందరిలోని, అన్ని జీవుల్లోని, సకల ప్రాణికోటిలో కూడా ఆ మూల చైతన్యం, ఆ యొక్క సృష్టికర్త ఆ దివ్యత్వం, ఆ దివ్య ప్రేమ అన్నింట్లో ఉంది. అంటే మనం ఆ సృష్టికర్తను ప్రేమించడమే. మనం ఎవరిని ప్రేమించినా, ఏ జీవిని ప్రేమించినా, ఏ వృక్షాన్ని దేన్ని ప్రేమించినా మనం డైరెక్ట్గా ఆ మూల చైతన్యంని, ఆ సృష్టికర్తని, ఆ భగవంతుడిని, ఆ దేవుడిని ప్రేమిస్తున్నట్లే, మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్లే. ఎందుకంటే మన లోపల, మన అంతర ప్రపంచంలో, ఆ యొక్క అంతరాంతరాలలో నివసిస్తున్న సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి మనం ఒక మనిషిని ప్రేమించి ఒక మనిషిని ద్వేషిస్తాం. అంటే రాగద్వేషాలు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ఇష్టం ఉండదు. ఒక వస్తువు అంటే ఇష్టం, ఇంకో వస్తువు అంటే ఇష్టం ఉండదు. ఒక కాలం అంటే ఇష్టం, వేసవి కాలం అంటే ఇష్టం ఉండదు. ఇలా అన్నమాట. ఒక్కొక్క దాన్ని మనం ఇక్కడ వేరు చేస్తూ ఉంటాం. కానీ అన్నింటిలోని కూడా సృష్టికర్తే కదా ఉన్నాడు. ఆయనే కదా ఇదంతా సృష్టించాడు. ఈ యొక్క జగన్నాటకంలో ఉన్నది అంతా కూడా ఆయనే కదా. ప్రతిదాన్ని కూడా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రతిదాన్ని ఆస్వాదించాలి. ప్రతిదాన్ని కూడాను అంగీకరించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏ ఒక్కదాన్ని మనం వేర్పాటువాదంతో చూసినా, అంటే డివైడ్ చేసినా ఆ భగవంతుడిని ద్వేషించినట్లే. ఎవరిని ద్వేషించినా, దేన్ని ద్వేషించినా, దేన్ని మనం తీర్పులు చెప్తున్నా అది భగవంతుని, సాక్షాత్ ఆ సృష్టికర్తని, ఆ యొక్క ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే మనం ద్వేషించినట్లు అని చెప్తున్నారు. ఒక చెట్టుకి ఆకుని ప్రేమించి, ఇంకా లేదంటే పువ్వుని ప్రేమించి ఆకుని ద్వేషించగలమా? ప్రతిదానికి కూడా అందులో భాగస్వామ్యం ఉంది కదా. ఆ వేర్లకి, ఆ భూమాతకి, ఆ చెట్టుకి సూర్యరశ్మిని అందిస్తున్న సూర్య భగవానుడికి, ఆ పక్షుల కోతలకు, ఆ చెట్టు వికసించి పుష్పించి కాయలు పళ్ళుగా ఇస్తుంది అంటే
ఆ పక్షుల యొక్క రాగాలకి అన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇక్కడ సహాయ సహకారాలు అందించుకుంటూ కోఆపరేషన్తో ఇక్కడంతా నడుస్తుంది. ఆ దివ్య ప్రేమతో నడుస్తుంది. దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆ దివ్య ప్రేమలో మనం ప్రతి క్షణము కూడాను ఎరుకతో గుర్తుంచుకోవాలి. నేను ఒక దివ్య ప్రేమను, నేనంటే ప్రేమ, అంతే. ఒక చెట్టుకు ఎన్నో ఆకులు, కొన్ని ఆరోగ్యంగా, కొన్ని అనారోగ్యంగా, కొన్ని అందంగా, కొన్ని వికారంగా, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని మరగుజ్జుల్లా, కొన్ని చిన్నగా ఉంటాయి. సరి అయిన వాటిని ఎంచుకోకుండా ఎలా ఉండగలం అని మీరు అంటారు. నాకు అంటే ఒక చెట్టుకు, అంటే ఇక్కడ చూడండి, ఆ మూల చైతన్యంని, ఆ సృష్టికర్తని ఇక్కడ చెట్టుతో పోల్చారనమాట మెద్దాద్దు మాస్టరు. అంటే ఆ చెట్టులో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఒక కాయేమో పుల్లగా ఉంటుంది. ఆ చెట్టుకు వచ్చిన పండేమో స్వీట్గా ఉంటుంది. నేను పండు అంటే ఇష్టపడతాను, కాయను ఇష్టపడను. లేదంటే దాని పువ్వుని, అందంగా ఉన్న పువ్వునైతే నేను ఇష్టపడతాను. సరిగా విచ్చుకొని సరిగా లేని పువ్వునైతే నేను ఇష్టపడను. అందులో ఆకులు అస్సలు నాకు నచ్చవు, ముళ్ళులు ఉన్నాయి అస్సలు ఆ చెట్టుకి, అస్సలు నచ్చవంటే ఏమైనా అర్థం ఉందా అంటున్నారనమాట. లేదంటే నేను మంచిదే కదా ఎంచుకోవాలి అని మీరు అంటున్నారనమాట. అంతే కదా. ఇప్పుడు ఆ చెట్టుకున్న నాకు ఆ ఫ్లవర్ గులాబీ పువ్వు కావాలి, కానీ ఆ చెట్టు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటాం మనం, అంతే కదా. నాకు ఆ కమలం, ఆ యొక్క లోటస్ అంటే నాకు ఇష్టం, కానీ నాకు ఆ కమలం పువ్వు అంటే ఇష్టం, కానీ ఆ కమలం బురదలో ఉంది, బురద అంటే అస్సలు ఇష్టం లేదు అంటే ఏమైనా అర్థం ఉందా? ఆ బురదే కదా ఆధారం ఆ యొక్క పువ్వు పుష్పించడానికి, ఆ కమలం వికసించడానికి బురదే కదా ఆధారం. ఒకసారి కమలం అనుకుందంట, తామర పువ్వు, ఆ లోటస్ అనుకుందంట, ఆహా, నేను ఇంత అందంగా వికసిస్తున్నాను అంటే, ఇంత అందంగా నేను బ్లూమింగ్ అంటే ఇంతలా నేను ఉన్నానంటే, నేను ఇలా ఉండడానికి కారణం సూర్యుడే. కాబట్టి ఆ సూర్య భగవానుడిని నేను ప్రేమిస్తున్నాను, ఆ సూర్య భగవానుడిని నేను కలుసుకోవాలి, చూడాలి అని చెప్పేసి ఒకరోజు ఆ యొక్క తామర పువ్వు అంటే ఆ లోటస్ ఆ యొక్క ఒడ్డుకు వచ్చింది. ఆ నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చేసి ఉంది. ఉంటే ఏమైంది, 5 నిమిషాల్లోనే మొత్తం వాడిపోయి, నీరసించిపోయి, కృషించిపోయింది, ఎండిపోయింది. అంటే ఇక్కడ ఎవరు ఆధారం? తనేమనుకుంది, సూర్యుడు ఒక్కడే నాకు ఆధారం నేను ఇలా ఉండడానికి అని. కానీ ఆ నీళ్ళలో ఉన్న బురద కదా, బురదే కదా ఆధారం. అలాగనమాట మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటాము, ఈ భౌతిక జీవితంలో ఉంటాము, ఈ భౌతికతలో ఉంటాము. కానీ ఆ భౌతికతని ఆధారంగా చేసుకొని, ఆ భౌతికతలోనే పాఠాలు నేర్చుకొని, ఆ యొక్క ద్వంద్వత్వపు పాఠాలు నేర్చుకొని, అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, మంచి చెడులు, ఇలా రెండు ఉంటాయి కదా, అన్నీ కూడా పాపపుణ్యాలు అని, ఇలాంటి వాటి నుంచి అన్నీ మనం నేర్చుకుని ఏకత్వం వైపు, మనం పురోగమనం వైపు ప్రయాణం చేస్తాం. మన ఆత్మను జాగృతం చేసుకుని, మనం ఆ మన దివ్యత్వాన్ని మనం తెలుసుకొని, మన దివ్యత్వంతో మనం అందరిలో ఉన్న ఆ దివ్యత్వాన్ని దర్శించుకుంటూ మనం ఏకత్వం వైపు, వన్నెస్ వైపు, పురోగమనం వైపు వెళ్తాం. ఫస్ట్ మనం తిరోగమనంలోకి వచ్చాము. ఆ దివ్య లోకాల నుంచి దేవుడిగా ఉన్న మనం ఈ తిరోగమన వైపు, ఈ యొక్క భౌతికతలోకి వచ్చాము, భౌతిక ప్రపంచం లోపలికి, మాయలోకి. కానీ మనం కొన్ని జన్మల తర్వాత మనం ఈ ఎవల్యూషన్లోని ఆత్మ పరిణామ క్రమంలో మనం ఆత్మలమని, మనమే దేవుడని, మనమే భగవంతుడని తెలుసుకొని అప్పుడు మనం పురోగమనం వైపు వెళ్తాం. అప్పుడు ప్రతిదీ కూడా మనకి అద్భుతంగా, అబ్బురంగా అనిపిస్తుంది. ఒక గడ్డి పరక కానీ, ఒక గడ్డి పువ్వు కానీ, లేదంటే వాన చినుకు కానీ, ఒక చల్లటి గాలి, ప్రతి దాన్ని మనం పలకరించడం నేర్చుకుంటాం, ప్రతి దాంతో కమ్యూనికేట్ చేస్తాం. ప్రతి దాంట్లో కూడా ఆ సృష్టికర్త యొక్క దివ్య ప్రేమ ఉంది. అన్నింటిలో కూడా దివ్యత్వం ఉంది. ఆ దివ్య ప్రేమ, ఆ సృష్టికర్తే, ఆ విశ్వాత్మే మనల్ని అలా ఒక చల్లటి గాలిలో వచ్చి మనల్ని అలా హగ్ చేసుకుంటున్నాడు అనేది మనకు అనిపిస్తుంది. ఒక చెట్టు నీడ, ఎర్రటి ఎండలో నడుస్తూ ఒక చెట్టు కిందకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు మనకు అందించే నీడ,
ఎంత అద్భుతం కదా, ఎంత సహాయకారిగా ఉంది కదా. మరి ప్రతి దాన్ని అబ్బురంగా అబ్బురు పడిపోతూ ఉంటాం. అబ్బా ఎంత అద్భుతం, అబ్బా ఎంత అద్భుతం అని చెప్పుకుంటూ ఉంటాం దేన్ని చూసినా. ఇంకా అదే దివ్య ప్రేమ అంటే. మన హృదయం ఎంత శుద్ధిగా ఉంటే, మనం ఎంత ఓపెన్ మైండ్తో మనం ఉంటే అంత అబ్బురు పడతాం ప్రతి దాన్ని చూసి. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క చేష్టలు అన్నీ కూడా మనకి అబ్బురంగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ లోపల దివ్యత్వం ఉంది, దివ్య ప్రేమ ఉంది, విశ్వాత్మ ఉన్నాడు కదా. అది పాలిపోయిన అనారోగ్యం నుంచే ఆరోగ్యం, తాజాతనం లభిస్తాయి. మనం అనారోగ్యంగా ఉన్నామనుకోండి, మళ్ళీ ఆ అనారోగ్యంలోంచి ఆరోగ్యాన్ని మనమే కదా ప్రాప్తించుకుంటాం. మనం హీల్ చేసుకుంటాం కదా మన అనారోగ్యాన్ని. మళ్ళీ తాజాగా తయారవుతాం, ఫ్రెష్గా. అందవికారం అందం యొక్క రంగులు కలిపే పలక. రంగు బ్రష్ అందవికారం అని చెప్తాం, అంతే కదా. అందవికారం నుంచి అందం యొక్క రంగులు కలిపే పలక, రంగు బ్రష్ అంటున్నారు. ఇప్పుడు సపోజు ఒక నలుపు ఉంటేనే కదా తెలుపు యొక్క విలువ తెలుస్తుంది. ఒక పొట్టిగా ఉండే వ్యక్తి దగ్గర పొడవుగా ఉన్న వ్యక్తిని మనం పోల్చుకుంటూ ఉంటాం కదా. ఆ పోలిక అనేది మనకు తెలుస్తుంది. ఒకటి ఉంటే ఇంకో దాని విలువ అనేది తెలుస్తుంది అనమాట. చెడు ఉంటే మంచి యొక్క విలువ తెలుస్తుంది. పాపం అనేది ఉంటే పుణ్యం యొక్క విలువ తెలుస్తుంది. అలా అనమాట. ప్రతి దాంట్లో దుఃఖం ఉంటేనే ఆ దుఃఖంలోనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది అని చెప్తున్నారు. అనారోగ్యం ఉంటేనే అందులోనే ఆరోగ్యం ఉంది అని చెప్పేసి, మనలోనే ఆరోగ్యం ఉంది. ఆ అనారోగ్యాన్ని ఎలాగా మనం తీసేసి ఎలా స్వస్థత చేసుకోవాలో మన లోపలే ఉంది ఆ సెల్ఫ్ హీలింగ్ పవర్స్ అని చెప్తున్నారు. ఆ దివ్యత్వంతో మనం ఆరోగ్యంగా తయారైపోవచ్చు. ప్రతిదీ ఒకటి ఉంటే ఇంకో దాని విలువ అనేది తెలుస్తుంది. అదే కదా నేర్చుకోవడం, అదే కదా ఆత్మ పాఠాలు, అనుభవ పాఠాలు, అనుభూతులు, ఆత్మానుభూతుల కింద మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా. తన ఎత్తుని అసాధారణమైన ఎత్తు ఉన్నవాడికి ఇచ్చి ఉండకపోతే మరగుజ్జు పొట్టుగా ఉండేవాడు కాదు అంటున్నారు. అంతే కదా. భగవంతుడు అన్నింటినీ సృష్టిస్తాడు. అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి, ఇవన్నీ కూడా ఒక అద్భుతం. ఒక మరగుజ్జు, లేదంటే ఒక హైటు, ఇంకా బాగా హైట్ ఉన్నవాడు, ఇవన్నీ కూడా పోలికలు. సంపూర్ణ జీవన వృక్షం మీరు. మనమంటే ఎవరు? సంపూర్ణ జీవన వృక్షం, సంపూర్ణ సృష్టికర్తలం, సంపూర్ణ విశ్వాత్మలం, సంపూర్ణ భగవంతుళ్ళం. మనం అన్నీ మన లోపలే ఉన్నాయి అని చెప్తున్నారు. మిమ్మల్ని భాగాలుగా చేసుకుంటారేమో, జాగ్రత్త. మిమ్మల్ని మీరు విడదీసుకోకండి అని చెప్తున్నారు మిర్దాద్. మీరు అన్నీ కూడా విడదీసుకుంటారు భాగాలుగా. నేను అందంగా లేను, నా ముక్కు బాగాలేదు, నా కళ్ళు బాగాలేదు, నా ఆలోచనలు బాగాలేదు, లేదంటే నా మాటలు బాగాలేదు, ఇంకొకరిలా లేను అని మిమ్మల్ని మీరు విడదీసేసుకుంటూ ఉంటారు. లేదంటే నేనంటే సాధారణమైన మనిషిని, భగవంతుడు అంటే ఎంతో ఇంకెక్కడో ఉంటాడు అని చెప్పేసి కాదు, భగవంతుడే మనం అని చెప్తున్నారు. పండుకి ప్రతికూలంగా పండుని, ఆకుకి ప్రతికూలంగా ఆకుని, కొమ్మకి ప్రతికూలంగా కొమ్మని, వేర్లకి ప్రతికూలంగా వేర్లని, కాండానికి ప్రతికూలంగా కాండాన్ని, భూమికి ప్రతికూలంగా వృక్షాన్ని నిలుపకండి అంటున్నారు. అది పండుకి ప్రతికూలంగా పండుని అంటే, ఒక పండు ఉంది ఇంకో పండు బాగాలేదని, ఇది బాగుంది ఇది బాగాలేదు, లేదంటే ఈ చెట్టు చాలా అందంగా ఉంది ఆ చెట్టు ఏం బాగాలేదు, ఇలా ప్రతిదాని, లేదంటే చెట్టు చాలా అందంగా ఉంది కానీ ఆ వేర్లేమీ బాగాలేదు, ఇలా ఒకటి ఆధారం చేసుకుని ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా. ఒక మనిషి కానీ, ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ప్రతిదీ కూడా అన్నింటిలో అన్నీ మనకు సహాయం చేస్తున్నాయి. పశుపక్షాదులు 84 లక్షల జీవరాశులు కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి. మనం వాటికి సేవలు చేస్తున్నాం, అవి మనకు సేవలు చేస్తున్నాయి. కాబట్టి అంతా కలుపుకొని వెళ్ళాలి, అంతేగాని విడగొట్టుకోకండి. ఆ చెట్టునే ప్రతికూలంగా చేయకండి, చెట్టునే శత్రువులా చూడకండి, లేదంటే ఆకుకి ఈ ఆకు బాగుంది ఈ చెట్టు బాగాలేదని ఇలా అనకండి. ఇప్పుడు ఒక గులాబీ చెట్టు ఉంది, ఆ గులాబీ పువ్వు బాగుంది కానీ ఆ చెట్టు నాకు నచ్చలేదు, ముళ్ళులు ఉన్నాయంటే ఏమైనా బాగుందా? దాని అద్భుతం అది. అక్కడ ఆ సృష్టి అద్భుతాన్ని, ఆ సృష్టి రచనను అబ్బురంగా మనం చూడాలి అది అని చెప్తున్నారు. ప్రతిదాన్ని ప్రతికూలంగా వ్యతిరేకంగా మనం చూస్తామన్నమాట. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని చెప్పేసి. ఇప్పుడు
మనం ఉంటాము, నేను నేను మనిషిని, లేదా నేను ఆడదాన్ని, నాకేముందులే, నేను ఒక స్త్రీని, నేను అబలని, ఇలా అనుకుంటే ఎంత ఇది మరి. భగవంతుడి సృష్టిని మనం వ్యతిరేకించినట్లే కదా, అవమానపరిచినట్లే కదా. అది మిగిలిన వాటిని పూర్తిగా వదిలి ఒక భాగాన్ని మిగిలిన వాటికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు చేస్తున్నది అదే, ఒకదానికొకటి ప్రతికూలంగా ఉండడమే. మీరు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తారు. సంఘర్షణ అనేది మీలో ఉంది. ప్రతిదాన్ని కూడా వ్యతిరేకిస్తారు, ప్రతి మనిషిని వ్యతిరేకిస్తారు. వాళ్ళ యొక్క నమ్మక వ్యవస్థని, వాళ్ళ యొక్క అన్నింటినీ మనం వాళ్ళ జీవితాన్ని అన్నీ గౌరవించాలి. ఎందుకంటే ఆ సృష్టి అలాగే ఉంటుంది, మనకు నచ్చినట్లు ఉండదు కదా. అది ఒక సృష్టికర్త యొక్క పని. మనకి అది అందులో ఉన్నటువంటి అద్భుతాన్ని మనం చూడాలి. అలా అనమాట. ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒకదాన్ని ప్రేమిస్తాను, మిగిలిన దాన్ని ద్వేషిస్తాం. రాగద్వేషాలు, ద్వంద్వత్వం మనలో ఉంది. ఒకదాన్ని మెచ్చుకుంటాం, ఒకదాన్ని విమర్శిస్తాం. ఇలా ఖచ్చితంగా మీరు చేస్తున్నది అదే. ఇలా విమర్శించడం, ఇలా తీర్పులు చెప్పడం, ఇలా ద్వంద్వత్వపు మాటలు మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఆ ఏకత్వపు, ఆ దివ్యత్వంతో కూడిన దివ్య ప్రేమతో మాట్లాడండి. ప్రతి దాంట్లో ఉన్న అద్భుతాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు. సంపూర్ణ జీవన వృక్షం మీరు. మీ వ్రేళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. మీరు సంపూర్ణ జీవన వృక్షం. మీరంటేనే ఆ మూల చైతన్యం, ఆ సృష్టికర్తలు మీరు. మీ చైతన్యం అన్నింట్లో ఉంది. ఆ గెలాక్సీలో, సోలార్ సిస్టంలో, ఆ యొక్క ప్లానెట్స్లో, ఆ గ్రహాల్లో అన్నింట్లో అన్ని చైతన్యాలే కదా. ఇక్కడ అన్నీ కూడా ఆత్మలే. అన్ని ఆత్మ పదార్థాల్లోని, అన్ని చైతన్యాల్లోని మీ చైతన్యం మిళితమైపోయి ఉంది, కలిసిపోయి ఉంది. కలగలుపుకొని మెలికలు తిరిగి అన్నింటితోనే అది చక్కగా హగ్ చేసుకొని వాటితో స్నేహం చేస్తుంది మీ చైతన్యం. కానీ మీ దృష్టి బాలేదు. ప్రతి దాంతో నేను విడదీయబడి ఉన్నాను, నేను విడిగా ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నారు మీరు అని చెప్తున్నారనమాట మెద్దాదు. అలా ఇక్కడ ఏది కూడా ఒంటరి వాళ్ళం మనం కాదు. ప్రతి దాంతో కూడా కలగలిసిపోయింది మన చైతన్యం. మన చైతన్యం అనేది అన్నింట్లో కలిసిపోయి ఉంది. ఆ చెట్లలో, ఆ పక్షుల్లో, ఆకాశంలో, ఆ గ్రహాల్లో, గెలాక్సీల్లో, విశ్వంలో, శూన్యతలు అన్నింట్లో కూడా కలిసిపోయి ఉన్నాం మనం. అంటే మనమే ఒక విశ్వం, మనమే ఒక సృష్టికర్త, మనమే ఒక మహాశూన్యత అని మనం అర్థం చేసుకోవాలి. మీ పండ్లు ప్రతి వ్యక్తి నోటిలోనే ఉంటాయి. మీరు ఏవైతే ఆ తియ్యటి మాటలు మాట్లాడుతున్నారో, ఆ తియ్యటి ఫ్రూట్స్ అంటే ఫలాలు ఈ భూమి మీద మీరు అనుభూతి చెందుతున్నారో, అనుభవిస్తున్నారో, ఆ యొక్క అన్నీ అందరి నోట్లోనే ఉంటాయి. ఆ పండ్లు, ఆ తియ్యటి అనుభూతులు, అనుభవాలు అని చెప్తున్నారు. ఆ చెట్టు మీద పండ్లు ఏవైనా, కొమ్మలు, ఆకులు, వ్రేళ్ళు ఏవైనా అవి మీ పండ్లు. మీ ఆకులు, మీ కొమ్మలు, మీ వ్రేళ్ళు చెట్టు పరిమళమైన పండ్లను ఉత్పత్తి చేయాలని మీరు అనుకుంటే, అది ఎప్పుడూ పచ్చగా బలంగా ఉండాలని మీరు అనుకుంటే, వ్రేళ్ళకి ఆహారం అందించే సత్వం విషయంలో జాగ్రత్త వహించండి. ఒక వృక్షం ఉంది. ఆ వృక్షంలో ఉన్న ఆకులు, పళ్ళు, కాయలు, పిందెలు అన్నీ కూడా, వ్రేళ్ళు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందులో అన్నీ మనమే కదా. అంటే ఈ విశ్వంలోని అన్నీ కూడా మనమే. ఒక వృక్షం ఇది, ఒక సృష్టి రచన, ఒక విశ్వాత్మ యొక్క ఇది, ఆ మూల చైతన్యం యొక్క విశ్వరూపం ఇదంతా కూడా. అందులోని భాగాలు ఇవన్నీ కూడా. ఒక జంతువుని ప్రేమిస్తూ ఒక జంతువుని ద్వేషించడం కానీ ఇదేది పనికిరాదు. ఇక్కడ ఏ మనిషిని కూడా శత్రుత్వంతో చూడకూడదు. ప్రతిదీ ఆ సృష్టి రచనలోని భాగమే. అన్నింట్లోనే ఆ యొక్క సృష్టికర్త దివ్యత్వం ఉంది కాబట్టి అన్నీ అందులోని భాగమే. మనము కూడా ఆ యొక్క విశ్వ చైతన్యం, ఆ విశ్వాత్మ యొక్క విశ్వరూపంలోని, ఆ విరాట్ విశ్వరూపంలోని, ఆ విరాట్ రూపంలోని మనం ఒక చిన్న ఆకు లాంటి వాళ్ళం అని చెప్తున్నారు. ఒక చెట్టుకు వేర్లు, ఆ పరిమళమైన పండ్లు, పరిమళమైన పువ్వులు, అవన్నీ ఆకులు, అవన్నీ ఎలా అయితే భాగమో మనం కూడా ఈ విశ్వాత్మ యొక్క భాగాలమే అందరం కలిపి. ఎవరినైనా ఒక దాన్ని మనం ద్వేషిస్తున్నామంటే ఆ
కర్త యొక్క సృష్టిని, ఒక విశ్వాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని మనం అందులో చిన్న భాగాన్ని ద్వేషించినట్లే. కాబట్టి దేన్ని ఇక్కడ ద్వేషించొద్దు, దేన్ని విడదీసుకొని కూర్చోకండి. ఒంటరి వాళ్ళు కారు, మనమంతా ఏకత్వం, వన్నెస్, అన్నింటితో కలిసిపోయి మనం ఉన్నాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఎప్పుడు కూడా ఆ వృక్షం అనేది ఎప్పుడు పచ్చగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? అది ఎప్పుడు కూడా అద్భుతమైన పండ్లను ఉత్పత్తి చేయాలి అనుకుంటే వ్రేళ్ళకి ఆహారం అందించే సత్వం విషయంలో జాగ్రత్త వహించండి అన్నారు. అంటే ఆ విశ్వాత్మ యొక్క సృష్టికర్త యొక్క ఆ సృష్టికి మనం ఎప్పుడు కూడా ప్రేమ దివ్య ప్రేమతో ఉండాలి. మనం దివ్యత్వం, ఆ ప్రేమను అందించాలి అందరికీ. ప్రేమ అందరితో కూడా ప్రేమగా మాట్లాడాలి. కరుణ అనేది మన హృదయంలో ఉండాలి. క్షమాగుణం ఉండాలి. కంపాషనేట్గా ఉండాలి అన్నమాట. మనం అంటే ప్రేమని అందించాలి ఆ విశ్వ చైతన్యానికి అని చెప్తా. అందరిలోనే ఆ విశ్వమే ఉంది కదా, విశ్వాత్మే ఉన్నాడు అన్నింట్లో కూడా. కాబట్టి వాళ్ళకి అందరికీ మనం ప్రేమను అందించాలి. ప్రేమ జీవితం యొక్క సారం. మన జీవితానికి సారవంతమైనది ఏంటంటే ప్రేమ అనేది మన హృదయంలో ఉండాలి. మన హృదయం నుంచి ఎప్పుడు కూడా ఆ ప్రేమ తరంగాలు, ఆ దివ్య ప్రేమను అందరికీ కూడా మనం అందించాలి, పంచాలి. ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి మనం ప్రేమని అన్నింటిలో కూడా అందరికీ. ఆ ప్రేమ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? జ్ఞానం ఇస్తూ ఉండొచ్చు, మనం జ్ఞానాన్ని బోధిస్తూ ఉండడం కూడా ప్రేమే, ధ్యానం చేయించడం ప్రేమే, మంచి సలహా ఇవ్వడం ప్రేమే, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న భారాన్ని తీయగలిగే చక్కటి గైడ్ చేయడం కూడా ప్రేమే. ఇదంతా ప్రేమే. అన్కండిషనల్ లవ్, ఎలాంటి షరతులు అక్కడ ఉండవు. ఇంకా అందరికీ వీళ్ళు నా వాళ్ళని ఇంకేమీ విడదీసుకోవడం అనేది ఏమీ లేదు. ద్వేషం మృత్యువు యొక్క రసిక. ద్వేషం ఎవరిలో అయితే ఉంటుందో మృత్యువుకి దగ్గర అవుతారనమాట. ఎందుకంటే ఆ ద్వేషం అనేది వాళ్ళ లోపల ఉంటే ద్వేషం అనేది విషం. ఆ లోపల ఉన్నటువంటి ఆ సెల్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి అన్నమాట విషంతో. ఆ సెల్స్ అన్నీ చచ్చిపోయినప్పుడు మనిషి ఏమవుతారు? అనారోగ్యాలు పాలవుతారు కదా. నొప్పులు, బాధలు, అనారోగ్యాలు వచ్చేసి శరీరం అంతా కూడాను కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అనారోగ్యాలతో వాళ్ళు మృత్యువుకి దగ్గరవుతారు. అందుకు ద్వేషం అనేది మన లోపల ఉండొద్దు. ప్రేమని మనం ఎప్పుడు కూడాను పంచాలి. ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తంలాగే ప్రేమ కూడా రక్తనాళాల్లో ప్రవహించాలి. ఈ ప్రేమ అనేది ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి సంఘర్షణ అనేది మన లోపల లేకుండా అన్కండిషనల్గా ఆ ప్రేమని మనం అన్నింటికీ పంచాలి. కృతజ్ఞతాభావంతో మనం ఉండాలి. ప్రతి దానికి మనకి దొరికిన ప్రతి రీసోర్సెస్కి కూడా మనం థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మనం తాగే నీటికి, పీల్చే గాలికి, మన శరీరంకి, ఇన్నర్ ఇంద్రియాలకి అన్నింటికీ కూడా లవ్, ఆ ప్రేమని మనం అందించాలి. థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞత. ఇక్కడ సహాయం చేసిన ప్రతి దానికి కూడా, ప్రతి జీవికి కూడా ఎప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అనాలి. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ భూమాత. ఇలా ప్రతిదానికి మనం కృతజ్ఞతను తెలుపుకుంటూ ఆ ప్రేమ అనేది మన లోపల రక్తం ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అలా మన ప్రేమ కూడా మన లోపల అలా ప్రవహిస్తూ ఉండాలన్నమాట. అన్నీ మన ఆత్మలో, మన హృదయంలో. రక్తాన్ని ప్రవహించకుండా నిరోధిస్తే అది ఒక ప్రమాదం, ఒక ఉపద్రవం అవుతుంది. ద్వేషం అంటే అణచబడ్డ లేదా ఉపసంహరించబడిన ప్రేమ కాకపోతే మరేమిటి? అంటే ప్రేమ అనేది మన లోపల లేనప్పుడు, ప్రేమని మనం కలిగి లేనప్పుడు ఆ ద్వేషమే కదా లోపల ఉంటుంది అని చెప్తున్నారు. అణచబడ్డ లేదా ఉపసంహరించబడిన ప్రేమ కాకపోతే మరేమిటి అంటున్నారనమాట. ఆ ప్రేమను అణిచిపెట్టేసామన్నమాట. డార్క్నెస్ మన లోపల ఉంది. ప్రేమను మనం ఎవరికి కూడాను ఎక్స్ప్రెస్ చేయం, అది మూసుకొని ఉంటాం. ఆ హృదయ ద్వారాలు, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ తలుపులు మూసేసుకొని గట్టిగా తాళం పెట్టేసుకుని ఉంటాం. అలా కాకుండా హృదయాన్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకుని హృదయాన్ని తెరుచుకుంటే ఆ కరుణ, ప్రేమ, సానుభూతి,
అన్నీ చక్కటి డివైన్ క్వాలిటీస్ మన హృదయంలో ఉంటాయి. మనం అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అందరికీ కూడా పంచొచ్చు. ప్రేమతో, చక్కటి నవ్వులతో, చక్కటి జోక్స్తో అందరినీ కూడాను చక్కగా ఉల్లాసపరిచేలాగా మాట్లాడాలి. తినేవాడికి, తినిపించేవాడికి, ద్వేషించేవాడికి, ద్వేషింపబడేవాడికి అది భయంకరమైన విషం. ఆ ద్వేషాన్ని తినేవాడికి, ఆ ద్వేషాన్ని పంచేవాడికి, ద్వేషాన్ని ద్వేషించేవాడికి, ద్వేషింపబడేవాడికి అది భయంకరమైన విషం. ద్వేషం అంటే ప్రేమే దేవుడి న్యాయం. ప్రేమ ప్రేమ ప్రేమ. మనం ప్రేమతో ఉన్నట్లయితే మనమే భగవంతుడు. మీ జీవన వృక్షంలో పసుపు వర్ణంలో ఉన్న ఆకు ప్రేమ కోల్పోయిన ఆకు. ఆ ఆకుని తప్పు పట్టకండి అంటున్నారు. మన జీవన వృక్షం అంటే ఏంటి? ఈ విశ్వాత్మ సృష్టి. ఈ సృష్టిలో ఒక పసుపు రంగు ఆకు ఉందనుకోండి, అంటే అదేదో కొంచెం అంటే పసుపు రంగు ఆకు అంటే ఒక చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా, మంచి వాళ్ళు ఉన్నట్లుగానే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అంటే విశ్వ ప్రేమకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మనుషులు. ప్రేమ కోల్పోయిన ఆకు అది. ఆ ఆకుని తప్పు పట్టకండి అంటున్నారు. అందరూ కూడాను ఇప్పుడు ఆ లైట్ ఫోర్సెస్ అండ్ డార్క్ ఫోర్సెస్, ఆ రాక్షసులు, దేవతలు అందరూ కూడా విశ్వాత్మలో నుంచే కదా వచ్చారు. భగవంతుని బిడ్డలే కదా అందరూ కూడా. ఆ ఆత్మ పరిణామ క్రమంలో వాళ్ళు కూడా ఆ ప్రేమతత్వంలోనికి వస్తారు కొన్ని జన్మల తరువాత. కాబట్టి వాళ్ళని మీరు తప్పు పట్టకండి, ద్వేషించకండి అంటున్నారు. విశ్వ ప్రేమకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళు అనమాట, దివ్యత్వానికి విరుద్ధంగా పనిచేసేవాళ్ళు. కుళ్ళిన పండు, ద్వేషంతో నిండిన పండు. ఈ కుళ్ళిపోయిన పండు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఉంటారు కదా, ఆత్మ జాగృతం కాని వాళ్ళు ఈ ఆత్మను జాగృతం చేసుకోలేనప్పుడు మనం ద్వంద్వత్వంలో కూరుకుపోయి ఉంటాం కదా, అహంకారంతో ఉంటాం కదా. కాబట్టి అది వేర్పాటువాదంతో ఉంటుంది. వేర్పాటువాదం అన్నీ కూడాను వేరు చేసి మాట్లాడడం, వేరు చేసి చూడడం ఇలా ఉంటుంది. కాబట్టి నాది నేను అనే అహంకారం ఉంటుంది. కాబట్టి కుళ్ళిన పండు, ద్వేషంతో నిండిన పండు అని చెప్తున్నారు. ఈ ప్రేమతత్వం లేని హృదయం ఓపెన్ చేసుకోకపోతే, హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే, హృదయాన్ని తెరిపించుకోకపోతే, మనం తెరుచుకుని ఉంచుకోకపోతే అప్పుడు అది ద్వేషంతో నిండిన పండులాగా తయారవుతుంది హృదయం. ఆ పండుని తప్పు పట్టకండి. జీవన సారాన్ని కొంతమందికి పంచి ఇచ్చి మిగిలిన చాలామందికి నిరాకరించిన మీ పిసినారి గురుడ్డి గుండెను తప్పు పట్టకండి అంటున్నారు. మీ జీవన సారం ఏంటి? ప్రేమ. ఆ హృదయంలో ఉండే ఆ ప్రేమను, ఆ దివ్య ప్రేమను కొందరికి పంచుతాము, కొందరిని ద్వేషిస్తాము అదే హృదయంతో. కాబట్టి అలాంటి పిసినారి గుండెను తప్పు పట్టకండి అని చెప్తున్నారు. అది మన లోపల ఉండకూడదు. ఆ ద్వంద్వత్వం. అన్నింటినీ ఒకేలాగా ప్రేమించాలి, అన్నింటినీ అబ్బురంగా చూడాలి. ఈ సృష్టి రచనను, ఈ సృష్టి లీలను మనం చక్కగా అద్భుతంగా అంగీకరించాలి, ఆస్వాదించాలి, ఆమోదించాలి. కొందరిని నిరాకరించడం అంటే తనను తాను నిరాకరించుకోవడమే, అంతే కదా. మనలో కూడా ఆ విశ్వాత్మలో మనం కూడా ఒక చిన్న అణువులు కదా. అందరూ కూడా ఆ విశ్వాత్మలోని భాగాలే కదా. ఆ విశ్వాత్మలోని భాగాన్ని మనం తప్పు పట్టినట్టే. లేదంటే మనమే ఆ విశ్వాత్మలం అయితే మనమే మన భాగాన్ని, మనం ఒక భాగాన్ని ఇష్టపడి ఒక భాగాన్ని వ్యతిరేకించడం అవుతుంది. నిరాకరించుకోండి అని చెప్తున్నారు. ఎవరి ఆత్మని వారు ప్రేమించడం తప్ప వేరే ప్రేమ అన్నది సాధ్యం కాదు. ఇక్కడ మనం ఆత్మ ప్రేమికులం కావాలి. మన ఆత్మను మనం ప్రేమించుకోవాలి. మన ఆత్మలో మనం ఎప్పుడు కూడాను ఆ దివ్య ప్రేమలో మనం రమించాలి. ఇంకా వేరే ప్రేమ అనేది సాధ్యం కాదు. మన ఆత్మను ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో అప్పుడు అన్నింటినీ చక్కగా ప్రేమించగలం. అంతే తప్ప మనల్ని మనం ప్రేమించుకోకుండా పక్క వాళ్ళని, పిల్లల్ని, ఎవరినో ప్రేమిస్తామన్నది సాధ్యం కాదు. మనల్ని ప్రేమించుకోకుండా ఇంకెవరో మనల్ని ప్రేమిస్తారనేది కూడా సాధ్యం కాదు. అంతా ఇముడ్చుకునే ఆత్మ తప్ప ఏ ఆత్మ నిజం కాదు. అంతా ఇముడ్చుకునే ఆత్మ తప్ప ఏ ఆత్మ నిజం కాదు అని చెప్తున్నారు. అంతా కూడా మన ఆత్మలోని ఇమిడి ఉంది. ఆ ప్రేమ, ఆనందం, ఆ బ్రహ్మానందం,
అన్నీ కూడా శాంతి, అన్నీ కూడా మన లోపల సంతృప్తి, అన్నీ మన లోపల ఇముడ్చుకుని ఉంది మన ఆత్మ. కాబట్టి మన ఆత్మే మనకి గొప్పది, మన ఆత్మే మనకి నిజం. వేరొకరి ఆత్మ మనకి గొప్పది కాదు, వేరొకరి ఆత్మ మనకి నిజం కాదు. వారికి వారే నిజం, ఎవరికి వారే, ఎవరి ఆత్మ పాఠాలు వాళ్ళవి, ఎవరి ఆత్మ పురోగమనం వారిది. కాబట్టి దేవుడు ప్రేమమయం. కాబట్టి దేవుడు అంటే ప్రేమమయం. దేవుడు ఎవరు? ఆత్మే దేవుడు, ఆత్మే భగవంతుడు. కాబట్టి ఆ ఆత్మే ప్రేమమయంగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే తనను తాను ప్రేమిస్తాడు. దేవుడు తనను తాను ప్రేమించుకుంటాడు. ప్రేమ వల్ల మీకు బాధ కలిగినంతకాలం మీ నిజమైన ఆత్మని చూడనట్లే. ప్రేమ, నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళని ప్రేమిస్తున్నానని మనం చెప్తూ ఉంటాం పిచ్చి ప్రేమల గురించి. ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్పెక్టేషన్స్తో కూడిన ప్రేమలు, కండిషనల్ లవ్ కదా. కానీ ఇక్కడ నిజమైన అన్కండిషనల్ లవ్ ఏంటి? మన ఆత్మ ప్రేమలో మనం పడిపోవడం, మనం ఆత్మ ప్రేమికులం కావడం, మన ఆత్మలో మనం నిరంతరం ప్రేమమయంలో, ఆ దివ్య ప్రేమలో నిరంతరం తేలి మునకలు వేస్తూ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందడం, ఆ దివ్య ప్రేమని అనుభూతి చెందడం. కానీ మనం ఏం చెప్తాం? నన్ను ఎవరూ ప్రేమించట్లేదు అంటూ ఆ ప్రేమని అందరి దగ్గర మనం బెగ్గింగ్ చేస్తాం, అడుక్కుంటూ ఉంటాం. నన్ను ప్రేమించు ప్రేమించు అని చెప్పేసి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్యన కానీ అందరిని ప్రేమించమని కోరుకుంటూ ఉంటాం. ఆ పిచ్చి ప్రేమల వెంట పడకుండా, ఆకర్షణలు, ఆ భ్రమల్లో, ఆ భ్రాంతుల్లో లేకుండా వాస్తవికతలో మనం జీవించాలి. వాస్తవికత అంటే ఏంటి? ఆత్మే భగవంతుడు, ఆత్మే ప్రేమమయం. మన లోపలే మన దివ్య ప్రేమలో, మన దివ్యత్వంలో మనం మునకలు వేయడమే. అక్కడి నుంచి అన్నీ నిండి ఉన్నాయి. ఆ బ్రహ్మానందం, ప్రేమ, శాంతి, కరుణ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అబండెంట్గా. అక్కడి నుంచి మనం ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య ప్రేమను మనం తోడుకుంటూ ఉండాలి మన లోపల నుంచి. ఆ యొక్క దివ్య ప్రేమను మన ఆత్మ నుంచి తప్ప మనం ఎక్కడి నుంచి కూడా అందుకోలేము అని చెప్తున్నారు. బాహ్యంగా ఎక్కడ మనకు దొరకదు ఆ దివ్య ప్రేమ. మన లోపలికి మనం వెళ్ళాలి, ధ్యానం చెయ్యాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి, గంటలు గంటలు చక్కగా సాధన చేసుకోవాలి, గంటలు గంటలు ఎప్పుడు కూడాను ప్రతి క్షణము దివ్యత్వంలో ఉండాలి, ప్రతి క్షణము ఎరుకతో ఉండాలి, సాక్షిగా ఉండాలి బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనల పట్ల. ప్రేమకి ఆయువు పట్టు మీరు తెలుసుకోనట్లే. అప్పుడు మీ ప్రేమకి ఆయువు పట్టు ఎక్కడుంది? మీ ఆత్మలోనే ఉంది, మీ లోపలే, మీ హృదయంలోనే. మీ హృదయ ద్వారాలు ఓపెన్ చేసుకొని మీ హృదయాంతరాంతరాలలోకి మీరు ప్రయాణం చేస్తేనే ఆ ప్రేమకు ఆయువు పట్టు అక్కడ దొరుకుతుంది మీకు. అసలు సిసలైన ప్రేమ, దివ్య ప్రేమ మిమ్మల్ని ముంచి తేలుతూ మునకలు వేస్తారు. అక్కడ హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, బ్రహ్మానందంగా ఉంటుంది, పరమానందాన్ని, ఆ ఏకత్వ స్థితిని మనం అప్పుడు అనుభూతి చెందుతాం. వన్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ చేస్తాం. క్షణభంగురమైన ఒక ఆత్మని మాత్రమే ప్రేమించారు కనుక మీ ప్రేమ క్షణభంగురం. ఒక క్షణభంగురమైన ఒక ఆత్మ, ఒక్క మనిషిని మాత్రం మనం ప్రేమిస్తాం. ఒక్కరి మీద మన ప్రేమ ఉంటుంది, ఇంకెవ్వరి మీద ఉండదు, దేని మీద ఉండదు. అది క్షణభంగురమైనది. కాబట్టి అక్కడ మనకేమొస్తుంది? దుఃఖమే వస్తుంది. ఆ క్షణభంగురమైన ప్రేమల్లో మనం ఉండకూడదు. మనం శాశ్వతమైన ప్రేమలో, దివ్య ప్రేమలో పడాలి, ఆత్మ ప్రేమలో మనం పడాలి. మగవాడికి స్త్రీ పట్ల ఉండేది ప్రేమ కాదు, అది దానికి చాలా దూరంగా ఉన్న చిహ్నం. బిడ్డ పట్ల తల్లికి లేదా తండ్రికి ఉండే ప్రేమ, ప్రేమ అనే పవిత్రమైన గుడి యొక్క గడప. ప్రతి మగవాడు ప్రతి స్త్రీ యొక్క ప్రియుడుగా, ప్రతి స్త్రీ ప్రతి మగవాడి యొక్క ప్రియురాలుగా అయ్యేంత వరకు, ప్రతి బిడ్డ ప్రతి తల్లికి లేదా ప్రతి తండ్రికి బిడ్డ అయ్యేంత వరకు స్త్రీ పురుషుల శారీరక ఆకర్షణ గురించి మాత్రమే మాట్లాడండి. ఇక్కడ ఇద్దరు, ఆడ మగ ఇద్దరు ప్రేమించుకుంటే అది ప్రేమ అంటాం, కానీ అది శారీరక ఆకర్షణ అని చెప్తున్నారనమాట మిద్దద్దు. ఇవన్నీ కూడాను ఈ పిల్లల పట్ల, తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య ఉండేది, ప్రియుడు ప్రేయసి మధ్య ఉన్నది, ఇదంతా కూడాను శారీరక ఆకర్షణలు అని చెప్తున్నారు.
అంతేకాని మీరు పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని ఉచ్చరించకండి. ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రేమలు కాదు. ఇవి రాధాకృష్ణ లవ్ అని పేర్లు పెట్టుకోకండి. రాధాకృష్ణ ప్రేమ అంటే అది డివైన్ లవ్. అది డివైన్ లవ్. అది విశ్వ ప్రేమ. కాబట్టి ఇలాంటి ప్రేమలన్నీ పిచ్చి ప్రేమలే అని చెప్తారు. కండిషనల్ ప్రేమ ఇదంతా. మనం భార్యాభర్తల మధ్య ఉండేది, ప్రియుడు ప్రేయసి మధ్య ఉండేది, తల్లిదండ్రులు పిల్లల మధ్య, ఇదంతా కాంట్రాక్ట్స్ అనమాట. కాంట్రాక్ట్స్తో కూడిన ప్రేమలు. కాంట్రాక్ట్స్ చేసుకుంటాం. అది దైవ దూషణ చేయడమే. ఇవన్నీ నిజమైన ప్రేమలు అనుకున్నారంటే ఇది దైవ దూషణ చేయడమే అని చెప్తున్నారు. ఇవన్నీ శారీరక ఆకర్షణలు. అంటే ఎవరి ఆత్మను వాళ్ళు ప్రేమించుకోవడం, ఎవరి ఆత్మలో వాళ్ళు రమించడమే నిజమైన ప్రేమ. అది దైవ ప్రేమ. అప్పుడు అన్నింటినీ మనం ప్రేమించగలుగుతాం. అన్నింటితోనే ప్రేమలో పడతాం. అన్నింటిని కూడా అవగాహన చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. చక్కగా పీస్గా ఉంటాం, ప్రశాంతంగా, ఎంతో నిర్మలంగా, నిశ్చలంగా ఉంటాం. ఒక వ్యక్తినైనా సరే మీరు శత్రువుగా పరిగణించినంతకాలం మీకు మిత్రుడు లేనట్లే. ఒక వ్యక్తినైనా సరే మీరు శత్రువుగా పరిగణించినంతకాలం, ఒక వ్యక్తిని ఒక శత్రువు అన్నామంటే మనకు అసలు ఇక్కడ మిత్రులు లేరంట. ద్వేషానికి ఆశ్రయం ఇచ్చిన గుండె ప్రేమకు నిలయం కాగలదా అంటున్నారు. నువ్వు ఒకరిని ప్రేమిస్తావు, ఒకరిని ద్వేషిస్తావు. అది ఎంతవరకు అసలు కరెక్టు? ఆ గుండెలోనే ప్రేమ ద్వేషం రెండు ఎలా ఉంటాయి? ఉండవు కదా. అంటే ఏంటి? నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు, ఒకరి పట్ల నీకు ద్వేషం ఉంది, ఇంకొకరి పట్ల ప్రేమ అన్నది ఎలా ఉంటుంది? అది ప్రేమ కాదు. అది ఆకర్షణ అయినా అవ్వండొచ్చు, లేదంటే ఎక్స్పెక్టేషన్. వాళ్ళ నుంచి ఏదో నువ్వు ఆశించి అక్కడ నువ్వు నటించవచ్చు అని చెప్తున్నారు. అది నిజమైన ప్రేమ కాదు అంటున్నారు. ద్వేషానికి ఆశ్రయం ఇచ్చిన గుండె ప్రేమకు నిలయం కాగలదా అంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకరినేమో చాలా ముంచేస్తాడు, ఎంతో వాళ్ళకి హాని చేసి, ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి, ద్వేషంతో, ఈర్ష్తో, అసూయతో వాళ్ళని ఏదో చేస్తాడు. అదే వ్యక్తి ఏమంచి ఇంకొకరితోనే స్నేహం చేస్తాడు. వాడు ఎలా ఉండగలడు? ఇద్దరిని ఇలాగా ఒకరి పట్ల ప్రేమగా, ఒకరి పట్ల ఇలాగా, ఒకరి పట్ల మిత్రత్వమో, ఒకరి పట్ల శత్రుత్వంతో వాడు ఎలా ఉండగలడు? అంటే ఆ గుండెలోనే మొత్తం ద్వేషమే ఉందని అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఒకరికి హాని చేశారంటే, ఒక వ్యక్తి ఒకరిని బాగా ద్వేషించి హింసిస్తున్నారు అంటే ఆ వ్యక్తి మనకి కూడా మిత్రులు కారు, ఆ వ్యక్తి మనకి కూడా మేలు చెయ్యలేరు అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాను. మనం ఏం చేస్తాం? ఒకరికి హాని చేసిన వ్యక్తితోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, ప్రేమలో పడతాం. అది ఎలా కుదురుతుంది? మళ్ళీ వాళ్ళకి హాని చేసిన ఆ హృదయమే మనకి హాని చేయదని నమ్మకం ఏంటి అని తెలుసుకోవాలి. మీ హృదయాలలో ద్వేషం ఉన్నంతకాలం ప్రేమలోని ఆనందం మీకు తెలియదు. మీ హృదయాలలో ద్వేషం అనేది ఉంటే మీకు ప్రేమ అనే ఆ దివ్య ప్రేమను మీరు అనుభూతి చెందలేరు అని చెప్తున్నారు. ఒక పురుగుకి తప్ప మీరు అన్నింటికీ జీవసారాన్ని అందించినా ఆ పురుగు మీ జీవితాన్ని చేదుమయం చేస్తుంది. మీరు అన్నింటినీ ప్రేమిస్తారు. అయ్యో నాకు ఆ బల్లి అంటే అసహ్యం, లేదంటే పాము అంటే అసహ్యం, ఈ పురుగు అంటే అసహ్యం అన్నారనుకోండి, మొత్తం తుస్సు. అక్కడ ఏ ప్రేమ లేదు మీ హృదయంలో. ప్రతి దాన్ని ప్రేమించాలి అని చెప్తున్నారు మిర్దాదు. ఎందుకంటే దాన్ని సృష్టించిన సృష్టికర్తను మనం ప్రేమిస్తున్నట్లే కదా. ఆ సృష్టికర్త యొక్క రచనని, సృష్టికర్త యొక్క సృష్టిని మనం చక్కగా అబ్బురంగా చూడాలి, అద్భుతంగా ఆహ్లాదంగా మనం చూడాలి. దేనినైనా ఎవరినైనా ప్రేమించడం అంటే నిజానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే అంటున్నారు. ఫస్ట్ మన మీద మనకు సెల్ఫ్ లవ్, అన్కండిషనల్ సెల్ఫ్ లవ్, అన్కండిషనల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ సెల్ఫ్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్ సెల్ఫ్ కంపాషనేట్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మనం అన్నింటిపైన ఇవన్నీ కలిగి ఉండగలం. అలాగే దేనినైనా ఎవరినైనా ద్వేషించడం అంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడమే. మీరు ప్రేమించేవి, ద్వేషించేవి ఒకే నాణానికి ఉండే బొమ్మ బొరుసుల్లా ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయి కదా, అలాగే మనం ఇక్కడ ద్వంద్వత్వంలో ఉంటాం. రాగద్వేషాలు, ఒకదానికి అటాచ్మెంట్ ఉంటుంది, ఒకదాంతో డిటాచ్మెంట్. పూర్తిగా రెండూ ఉండకూడదు అన్నమాట. కాబట్టి అటాచ్మెంట్ ఉండకూడదు, డిటాచ్మెంట్ ఉండకూడదు. అలా సాక్షిగా ఉండాలి. ప్రతి దాంతో మనం
ఉండి ఉన్నట్లు, కలిసి కలవనట్లు, ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండాలనుకుంటే మీరు ద్వేషించే వారిని తిరస్కరించి, మీరు ప్రేమించే వారిని, మీరు ప్రేమించడానికి ముందే మిమ్మల్ని ద్వేషించే వారిని, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి. ముందు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే కాదు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం నేర్చుకోండి అని చెప్తున్నారు. ప్రేమ ఒక సుగుణం కాదు. రొట్టె నీరు కన్నా, గాలి వెలుతురు కన్నా ఎక్కువ అవసరమైనది ప్రేమ. ఈ ప్రేమే మన జీవన సారం అని చెప్తున్నారనమాట. ఈ ఫుడ్ కంటే, ఆహారం కంటే, వెలుగు కంటే, నీళ్లు కంటే, అన్నింటికంటే కూడా ప్రేమ అనేది మన హృదయంలో ఆ దివ్య ప్రేమను మనం జాగృతం చేసుకోవాలి, మేల్కొల్పుకోవాలి. ఆ దివ్య ప్రేమతో మనం ఉండాలి. ప్రేమిస్తున్నామని ఎవ్వరూ గర్వపడకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలలాగా ఎలాంటి నిర్బంధం లేకుండా ప్రేమ పీల్చాలి, వదలాలి. నేను ప్రేమిస్తున్నాను అని ఎవ్వరికి మనం గర్వపడకూడదు అని చెప్తున్నారు. ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు మనం ఎలా అయితే ఊపిరి పీల్చుకుని విడిచిపెడుతున్నామో అలాగే ప్రేమను కూడా మనం అలా శ్వాసించాలి అని చెప్తున్నారు. ప్రేమ తనని ఎవరైనా పొగడాలని కానీ, ప్రశంసించాలని కానీ అనుకోదు. ఈ దివ్య ప్రేమలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్వరూ వాళ్ళని పొగడాలని, ప్రశంసించాలని, పేరు అది ఏది ఆశించరు వీళ్ళు. భగవంతుడు ఎలా ఉంటాడో నిర్మలంగా ఉంటాడు కదా భగవంతుడు. నిరాకారుడు, నిర్గుణుడు, ఏ గుణము ఉండదు, ఏ ఆకారము ఉండదు, ఏమీ ఉండదు. అలా యోగ్యత ఉన్న హృదయం దొరికినప్పుడు ప్రేమ దానిని ప్రశంసిస్తుంది. మన హృదయం ఎప్పుడైతే వికసిస్తుందో, మన హృదయంలో ఎప్పుడైతే ప్రేమ చక్కగా జాగృతం చేసుకుంటామో, ఆ దివ్య ప్రేమలో ఉంటామో, మన ఎదుటి వాళ్ళలో మనల్ని ఎవరైతే ఆ దివ్య ప్రేమలో ఉంటారో, హృదయ శుద్ధితో ఉంటారో వాళ్ళని ప్రశంసిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎవరిలో అయితే మన హృదయం ఏదైతే ప్యూరిటీతో ఉంటుందో, మన హృదయం ఎప్పుడైతే నిష్కళంకంగా ఉంటుందో, నిష్కల్మషంతో ఉంటుందో, శుద్ధి జరిగి ఉంటుంది, మన హృదయ శుద్ధి అనేది ఎప్పుడైతే ఉంటుందో, స్వచ్ఛమైన హృదయం, ఆ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రశంసిస్తుంది అన్నమాట. మనం చూస్తాం కదా, ఒక్కొక్కరికి ఎంత చక్కగా ప్రేమిస్తూ ప్రేమలో పడుతుంటాం. ఎందుకంటే ఆ హృదయ శుద్ధి ఉంది కాబట్టి. మనలో హృదయ శుద్ధి ఉంటేనే ఆ హృదయ శుద్ధి ఉన్న వాళ్ళని మనం కనిపెట్టగలుగుతాం. ప్రేమకు ప్రతిఫలం వెతకకండి. నేను ప్రేమించాను కాబట్టి నాకు ఏంటి లాభం అని అనకండి. ద్వేషానికి ద్వేషం తగిన శిక్షలా ప్రేమకు ప్రేమే ప్రతిఫలం. నువ్వు ప్రేమిస్తే నీకు ప్రేమ అనేది తిరిగి వస్తుంది. ప్రేమ విషయంలో లాభ నష్టాల బేరీజు వేయవద్దు. నేను ప్రేమించాను, నాకు నష్టపోయాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అంటున్నారు. ప్రేమ తనకు తాను సంజాయిషి ఇచ్చుకుంటుందే తప్ప వేరెవ్వరికి ఇవ్వదు. ప్రేమ అనేది తనకు తానే సంజాయిషి చెప్పుకుంటుంది తప్ప వేరెవరికి కూడాను అది సంజాయిషి చెప్పదు. ప్రేమ అరువు ఇవ్వదు, అరువు తెచ్చుకోదు, అది అమ్మదు, కొనదు. ప్రేమ ఇచ్చినప్పుడు తనని తాను పూర్తిగా సమర్పించుకుంటుంది. ఈ దివ్య ప్రేమ ఎలా ఉంటుందంటే అందరినీ కూడా తనను సమర్పణాభావంతో ఉంటుంది. సమర్పణాభావంతో ఉంటుందన్నమాట. సరెండర్నెస్తో ఉంటుంది ప్రేమ, దివ్య ప్రేమ. తీసుకున్నప్పుడు పూర్తిగా తీసుకుంటుంది. అది తీసుకోవడం అంటే ఇవ్వడమే, అది ఇవ్వడం అంటే తీసుకోవడమే. అందుకే అది ఈరోజు రేపు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది. సముద్రంలో కలిసిపోయిన నది తిరిగి ఎలాగైతే సముద్రంలో నింపబడుతుందో అలాగే ప్రేమను పూర్తిగా ఇచ్చివేస్తే మీరు ప్రేమతో నిండిపోతారు. సముద్రపు బహుమతి అయిన నీటిని కాదనుకునే నీటి మడుగు స్తబ్దంగా పారుదల లేకుండా ఉంటుంది. ప్రేమలో ఎక్కువ తక్కువలు లేవు. ప్రేమకి అంతస్తులు నిర్ణయించడానికి, దానిని కొలవడానికి ప్రయత్నించిన తక్షణమే చేదు స్మృతులు మిగిల్చి అది జారుకుంటుంది. ఈ ప్రేమ అనేది ఏమైనా సరే మనం స్టేటస్లు చూసి, లేదంటే వాళ్ళ యొక్క ఏదైనా ఆ ఫిజికల్ ఎపీరియన్స్తో కానీ, ఆకర్షణలతో కానీ ప్రేమించినట్లయితే, ఏదైనా లాభాన్ని ఆశించి ఉద్దేశంలో ఏదో ఒకటి ఉందనుకోండి, ఇంటెన్షన్ సరిగా లేకపోతే ఆ ప్రేమ ఏం చేస్తుంది, ఈ దివ్య ప్రేమ అక్కడి నుంచి జారుకుంటుంది. అలాంటి వాళ్ళలో ఉండదు ఈ ప్రేమ. ప్రేమలో ఇప్పుడు అప్పుడు ఇక్కడ అక్కడలు లేవు.
ప్రేమ నిరంతరం అది ఎప్పుడు పారుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఒక నదిలాగా. అన్ని ఋతువులు ప్రేమ ఋతువులే. అన్ని స్థలాలు ప్రేమకు నివాసయోగ్యమైనవే. ప్రేమకి హద్దులు అడ్డంకులు లేవు. ఏ అవాంతరం వల్లనైనా ప్రేమ పురోగమనం ఆగిపోతే దానికి ప్రేమ అని అనిపించుకునే యోగ్యత ఉండదు. ప్రేమ అనేది ఇప్పుడు ప్రేమికులు ఉంటారు, ఇద్దరు విడిపోతుంటారు, భార్యాభర్తలు విడిపోతుంటారు, పిల్లలు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తుంటారు, అందరూ విడిపోతూ ఉంటారు ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కదా. అంటే అది నిజమైన ప్రేమ కాదు, దానికి ప్రేమ అనే పేరు పెట్టుకునే యోగ్యత లేదు అని చెప్తున్నారు. ప్రియురాలిలో లోపాన్ని లేదనే ఉద్దేశ్యంతో ప్రేమ గుడ్డిది అని తరచుగా మీరు అనడం విన్నాను. ఆ రకమైన గుడ్డితనం చూడడానికి పరాకాష్ట. ఆ రకమైన గుడ్డితనం చూడడానికి పరాకాష్ట అంటున్నారు. ఏదైతే ఈ ప్రేమ గుడ్డిది అని చెప్తుంటాం కదా, వాళ్ళు ఏ లోపాలు కానీ ఏమీ ఆశించకుండా ప్రేమలో పడతారు ఒక్కొక్కరితో మనం చూస్తాం. అది గుడ్డి ప్రేమ అని చెప్తుంటాం. అదే వాళ్ళ యొక్క అంతర ప్రపంచాన్ని చూసి, వాళ్ళ హృదయాన్ని చూసి ప్రేమిస్తారు. ఎవరిలోనూ లోపాలు కనిపించినంత గుడ్డిగా మీరు ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరిలోని ఏ లోపమో మనం అస్సలు చెప్పకుండా కనిపించకపోతే ఎంత బాగుంటుంది అంటున్నారు మెద్దాద్. ప్రేమ చొచ్చుకుని లోపలికి వెళ్ళి స్పష్టంగా చూస్తుంది. ఈ ప్రేమ అనేది ప్రతి దాంట్లోపలికి చొచ్చుకుపోయి అక్కడ స్పష్టంగా చూస్తుంది. అందుకే అది ఏ లోపాన్ని చూడదు. ప్రేమ మీ దృష్టిలోని మాలిన్యాన్ని తొలగించినప్పుడు మీ ప్రేమకు యోగ్యం కానీ దానిని మీరు చూడలేరు. ప్రేమ అంటే ఏమీ తెలియని లోపభూయిష్టమైన కన్ను మాత్రమే ఎప్పుడూ లోపాన్ని వెతుకుతూ ఉంటుంది. ప్రేమ అంటే ఏమీ తెలియని లోపభూయిష్టమైన కన్ను మాత్రమే ఎప్పుడూ లోపాలని వెతుకుతూ ఉంటుంది. అయితే దానికి కనిపించే లోపాలు ఏవైనా అవి దాని లోపాలే. అంటే మనం మన దృష్టిలోని లోపం ఉందంటే అది మన దృష్టి లోపమే కానీ ఈ సృష్టిలో లోపం లేదు అని చెప్తున్నారు. మనం ఏదైనా లోపాలు ఎంచాము అంటే అది మన లోపల ఉన్న దోషమే, లోపమే అని తెలుసుకోవాలి. ప్రేమ కలుపుతుంది, ద్వేషం విడదీస్తుంది. ప్రేమే కలిపి ఉంచకపోతే ఆల్టర్ పీక్ అనబడే ఈ కొండ మొక్కలై చిన్నాభిన్నమయ్యేది. చూడండి, ఆ కొండలో కూడా ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమ ఉంది, ఆ దివ్యత్వం ఉంది, ఆ చైతన్యం ఉంది. మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని సమంగా హృదయపూర్వకంగా మీరు ప్రేమిస్తే నశిస్తాయి అనుకునే మీ శరీరాలు నాశనం కాజాలవు. జీవితం అంటే మన బాడీని మనం ప్రేమించుకోవాలి. మన కణాలన్నింటికీ ప్రేమను మనం అందించాలి, ప్రేమతో ఉండాలి. జీవితం యొక్క యథార్థ స్వరాలతో నిండిన శాంతి ప్రేమ. జీవితం యొక్క యథార్థ స్వరాలతో నిండిన శాంతి ప్రేమ. ద్వేషం మృత్యువు యొక్క భీకరమైన ప్రేలుళ్లతో ఎదురు చూస్తున్న యుద్ధం. ద్వేషం అనేది యుద్ధం లాంటిది అనమాట. ఇప్పుడు యుద్ధంలో చూడండి, అణుబాంబులు అన్నీ వేస్తుంటారు కదా, అలాగనమాట. ఒక మనిషిలో ద్వేషం ఉన్నది అంటే వాళ్ళ లోపల అణుబాంబులు పెట్టుకుని ఉన్నట్లే. భీకరమైన పేలుళ్ళతో వాళ్ళ లోపల ఆ ద్వేషం అనేది వాళ్ళని అలాగా చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. యుద్ధం చేస్తుంది వాళ్ళ అంతరంగం లోపల యుద్ధం. మీకు ఏది కావాలి? ప్రేమతో తరగని శాంతితో ఉండడమా, లేదా ద్వేషంతో సదా యుద్ధానికి సిద్ధంగా ఉండడమా అంటున్నారు. మనం ఎంచుకోవాలి? ప్రేమతో తరగని శాంతితో ఉండడమా, లేదా ద్వేషంతో సదా యుద్ధానికి సిద్ధంగా ఉండడమా? భూమి అంతా మీలో జీవించి ఉంది. ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ మీలోనే ఉన్నాయి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలనుకుంటే భూమిని, భూమిపై ఉన్న సంతతిని ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలంటే ఆకాశాన్ని, దానిలో ఉండే వాటన్నింటినీ ప్రేమించండి. అభియార్ అంటే ఈయన ఒక గురువు మాట్లాడుతున్నారు. ఇంతవరకు మెద్దాద్ కదా ఇదంతా చెప్పారు ఈ జ్ఞానం. ఇప్పుడు అభియార్ మాట్లాడుతున్నారు. నరోండాని ఎందుకు ద్వేషిస్తున్నావు అన్నాడు అభియారు మెద్దాద్తో. నరోండా మాస్టర్ కంఠధ్వనిలో, మాస్టర్ ఆలోచనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపడ్డారు అందరూ. సూటిగా ఉన్న ఆ ప్రశ్నతో నాకు అభియార్కి నోటమాట రాకుండా పోయింది.
మా ఇద్దరి మధ్య ఉత్పన్నమైన విరోధాన్ని దాచిపెట్టాం. ఎవ్వరూ దాన్ని పసిగట్టలేదనుకున్నాం. మా ఇద్దరిని అంతా ఆశ్చర్యంతో చూశారు. అభియార్ ఏం చెప్తున్నాడోనని ఎదురు చూశారు. అభియార్ తప్పు పడుతున్నట్లుగా నన్ను చూస్తూ మాస్టర్తో, నువ్వు చెప్పావా నరోండా అని అన్నాడు. నరోండా. అభియార్ మాస్టర్ అనగానే ఆనందంతో నా హృదయం కరిగింది. మిర్దాద్ తానెవరో తెలియచేయకముందు చాలా రోజుల క్రితం మాస్టర్ విషయంలోనే ఈ ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. మిర్దాద్ మనుషులకు జ్ఞానం కలిగించడానికి వచ్చిన బోధకుడని, నేను మామూలు మనిషి అని అభియార్ వాదించుకున్నాం. మిర్దాద్. నువ్వు అనుకుంటున్న తప్పు నరోండా చేయలేదు. అతడి వైపు అలా అనుమానంగా చూడకు. అభియార్. మరి నీకు ఎవరు చెప్పారు? మనుషుల మనస్సులు కూడా చదవగలవా నువ్వు? మిర్దాద్. మిర్దాద్కి గూఢాచారులు, వ్యాఖ్యాతలు అవసరం లేదు. మిర్దాద్ నిన్ను ప్రేమించినట్లే నువ్వు అతడిని ప్రేమిస్తే అతడి మనస్సుని, హృదయాన్ని ఎంతో తేలికగా నువ్వు చదవగలవు. అభియార్. ఈ చెవిటి గ్రుడ్డివాడిని క్షమించు. చూడాలని, వినాలని ఆతృతగా ఉంది. నా కన్ను, చెవి తెరువు. మిర్దాద్. ప్రేమ ఒక్కటే అద్భుతాలు చేయగలదు. నువ్వు చూడాలనుకుంటే ప్రేమను నీ కంటి పాపలో ఉండనివ్వు. నువ్వు వినాలనుకుంటే ప్రేమ నీ గోబలలోనే ఉంది. అభియార్. కానీ నేను ఎవ్వరినీ, నరోండాని కూడా ద్వేషించలేదు. మిర్దాద్. ద్వేషించకుండా ఉండడం ప్రేమించడం కాదు. అభియార్. ప్రేమ అనేది చురుకైన శక్తి. నీ ప్రతి కదలికను, ప్రతి అడుగుని ప్రేమ నడిపిస్తే తప్ప నీ దారిని నువ్వు కనిపెట్టలేవు. నీ యొక్క ప్రతి ఆలోచన, ప్రతి కోరిక ప్రేమతో నిండి ఉంటే తప్ప నీ కోరికలు కలల్లో దురదగొండి మొక్కల్లా కుడతాయి. నీ ప్రతి కదలికను, ప్రతి అడుగుని ప్రేమ నడిపిస్తే తప్ప నీ దారిని నువ్వు కనిపెట్టలేవు. నీ యొక్క ప్రతి ఆలోచన, ప్రతి కోరిక ప్రేమతో నిండి ఉంటే తప్ప నీ కోరికలు కలల్లో దురదగొండి మొక్కల్లా కుడతాయి. నీ ఆలోచనలు శ్మశాన గీతాలు అవుతాయి. ఇప్పుడు నా హృదయం ఒక వీణ అయింది. నేను పాడుతాను. జమోరా, నీ హార్ప్ ఎక్కడా అని అడిగారు. జమోరా అంటే ఆయన గురువు. జమోరా. నేను వెళ్ళి తీసుకుని వస్తా మాస్టర్ అన్నారు. మిర్దాద్. వెళ్ళు, త్వరగా తీసుకునిరా. హార్ప్ అంటే అదొక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నరోండా. జమోరా వెంటనే లేచి హార్ప్ తీసుకుని రావడానికి వెళ్ళాడు. మిగిలిన అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. జమోరా హార్ప్ను తీసుకుని రాగానే మాస్టర్ మృదువుగా దానిని తీసుకున్నాడు. ప్రేమగా దానిపైకి వంగి తీగలను జాగ్రత్తగా శృతి చేసి వాయిస్తూ పాడసాగారు. మిర్దాద్ అన్నమాట. ఇది సాంగ్. దేవుడు నీ యజమాని, నడుపు ముందుకు ఓ నా ఆర్క్. జీవులపైన, మృతులపైన నరకం తన కేంద్రం వదలిన, భూమిని కరిగిన సీసంగా మార్చిన, ఆకాశంలో గుర్తులన్నీ తుడిచిన దేవుడు నీ యజమాని, నడుపు ముందుకు ఓ నా ఆర్క్. ప్రేమ నీ దిక్సూచి, గాలికి ఎదురుగా నడుపు ఓ నా ఆర్క్. ఆర్క్ అంటే ఏంటి? మన దేహమే దేవాలయం, ఆత్మే కదా మిర్దాద్ అని మనం చెప్పుకున్నాం. మన అహంకారం అంటే మన వ్యక్తిత్వమే, మన మనస్సే సమాధంగా మనం చెప్పుకున్నాం కదా. అలాగనమాట మనం చూసుకోవాలి. ప్రేమే మన జీవన సారం అన్నమాట. ఆర్క్ అంటే ఏంటి? మన శరీరం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకెళ్ళు. అందరికీ నీ సంపదలను పంచు. ఆర్కులో ఎన్నో సంపదలు కదా కూడబెట్టారు. ఆ భౌతిక సంపదలు అవన్నీ కూడాను 4 దిక్కులకు పంచేసాయి ఓ నా ఆర్క్ అని చెప్తున్నారు. అంటే ఆ మొనాస్ట్రీని వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు కదా డబ్బుతో. అవన్నీ కూడా పనిచేసాయి ఓ నా ఆర్క్ అని చెప్తున్నారు. తుఫాను తలపై ధరించు నువ్వు. ఆ తుఫాన్ని అంటే జ్ఞానం అనే తుఫాన్, ఆ ప్రేమ, ఆ దివ్యత్వం అనే ఆ తుఫాన్ని నీ తలపై ధరించు ఓ నా ఆర్క్ అంటున్నారనమాట. అంటే మనం కూడా మన తలపైన ఏముంటుంది? సహస్రార చక్రం కదా ప్రేమ, దివ్య ప్రేమ. సహస్రార స్థితి అంటే ఏంటి? అది దివ్యత్వంతో, వన్నెస్, ఏకత్వంలో ఉండడం అలా అనమాట. తుఫాను తలపై ధరించు నువ్వు, చీకటిలోని నావికులకు దీపం నువ్వు అంటున్నారు. చీకటిలో అంటే ఎవరైతే అజ్ఞానం అనే చీకటిని ధరించి ఉన్నారో
వాళ్ళందరికీ కూడా వెలుగును నువ్వు చూపించు అని. ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి మన లోపల. ఆత్మజ్యోతిని వెలిగించుకొని అందరికీ కూడా అందరి ఆత్మజ్యోతులను మనం వెలిగించాలి అని మనం తెలుసుకోవాలి. ప్రేమే నీ దిక్సూచి, గాలికి ఎదురుగా నడువు ఓ నా ఆర్క్. ప్రేమ, ఆ దివ్య ప్రేమే నీకు ఆ దిక్సూచి, గాలికి ఎదురుగా నడువు ఓ నా ఆర్క్. నమ్మకమే నీ లంగరుగా ముందుకు నడువు ఓ నా ఆర్క్. ఆర్క్ అంటే మన దేహం అనే దేవాలయం. అక్కడ ఫిజికల్గా మనం ఏం చెప్పాం, మొనాస్ట్రీ ఉంది కదా, ఆర్క్ అనే ఒక మఠం కదా. ఇక్కడ మన మఠం ఏది, మన ఆత్మ నివసించే దేవాలయం ఏది, మన దేహమే. ప్రేమే ఇందులోని దిక్సూచి. మన ప్రేమ, మన హృదయంలో ఉండే ఆ ప్రేమే మనకి అన్నీ కూడాను దిక్సూచిలాగా పనిచేస్తుంది. మన హృదయం మనల్ని నడిపిస్తుంది. ఇంట్యూషన్. ఉరిమిన మెరుపు మెరిసిన పర్వతములే కదిలి విడివడిన, మనుజులెంత దుర్బలులుగా మారినా, పవిత్ర కాంతిని మరచిన, నమ్మకమే నీ లంగరుగా ముందుకు నడువు ఓ నా ఆర్క్. ఇక్కడ ఆర్క్కి మిర్దాదు చెప్తున్నారు. మనం కూడా మనకు మనం చెప్పుకోవాలి ఈ విషయం. ఉరుములు ఉరిమిన అంటే ఎంతమంది కోపాలనైనా భరించాలి మనం. ఎంతమంది ద్వేషాలు, ఈర్షులు, అసూయలు ఎన్నెన్నో మన మీద ఉంటాయి కదా. ఎన్నో జన్మలలో మనము అవి చూపిస్తాం, మన మీద కూడా అవి చూపిస్తాయి. అంటే ద్వంద్వత్వాలు ఆట ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఉరుములు ఉరిమిన, మెరుపులు మెరిసిన, పర్వతములే కదిలి విడివడిన, మన లోపల ఎంతో సంఘర్షణ, యుద్ధం అనేది మన లోపల జరుగుతూ ఉంటుంది. ఆ ద్వంద్వత్వపు ఆట ఉంటుంది. కాబట్టి మనుషులు ఎంత దుర్బలులుగా మారినా, మనుషులు వాళ్ళు హృదయాలు చీకటిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు మనల్ని ఎంతో దుర్భాషలు మాట్లాడుతుంటారు కదా. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటి సంఘర్షణలు ఎదురైనా కానీ పవిత్ర కాంతిని మరిచిన మనుషులంతా పవిత్ర కాంతిని మర్చిపోయారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కాంతిని, ఆ యొక్క దివ్యత్వాన్ని మర్చిపోయి ఉన్నారు అందరూ. నమ్మకమే నీ లంగరు. మనం మాత్రం ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. మన ఆత్మపై మనకు నమ్మకం ఉండాలి. ఆ విశ్వంపై మనకు నమ్మకం ఉండాలి. నా ఆత్మ, ఈ యొక్క విశ్వం నన్నెప్పుడు కూడాను తన హృదయంలో నన్నెప్పుడు కూడాను చక్కగా నన్ను చూసుకుంటుంది, నన్ను నడిపిస్తుంది అని చెప్పే నమ్మకం మనకు ఉండాలి. మన ఆత్మ పైన, ఈ విశ్వాత్మ పైన, సృష్టికర్త పైన. నమ్మకమే నీ లంగరుగా ముందుకు నడువు ఓ నా ఆర్క్ అని మనకు మనమే చెప్పుకోవాలి. ఇది నమ్మకం. ఆత్మ పైన నమ్మకం ఉండాలి. ఈ విశ్వాత్మ పైన, యూనివర్స్ పైన మనకు నమ్మకం ఉండాలి. నరోండ చిన్న గురువు అనమాట ఈయన అంటున్నారు. పాట ఆపిన తరువాత ప్రేమతో బిడ్డను గుండెకి హత్తుకునే తల్లిలా మాస్టర్ హార్ప్ మీదకి వంగాడు. ఈ పాట ఇలా పాడుతూ, హార్ప్ అనే ఉంటుంది కదా, ఆ గిటార్ లాంటిది, దాన్ని చక్కగా తన హృదయంకి హత్తుకున్నారంట మిర్దాదు. ఎంత అద్భుతమైన ఆత్మానుభూతి కదా అది. తంత్రులు కదలడం ఆగిన దేవుడు నీ యజమాని, నడువు ఓ నా ఆర్కు అన్న పదాలే వినిపించాయి. మాస్టర్ పాడడం ఆపినా ఆ పాట గూడులో ప్రతిధ్వనించింది. అలలుగా మెరక పల్లాలతో నిండిన శిఖరాలలో, కొండల్లో, క్రింది లోయల్లో అతడి కంఠధ్వని ప్రతిధ్వనించింది. ఆ గొంతులో నక్షత్ర తుంపర ఇంద్రధనుస్సులు ఉన్నాయి. భూకంపాలు, తుఫానులు, హోరుమనే గాలి, పాటతో మత్తెక్కిన కోయిలలు ఉన్నాయి. పొగమంచు పొరలతో కప్పుకున్న అలలతో ఎగిసి పడుతున్న సముద్రాలు ఉన్నాయి. సృష్టి అంతా కృతజ్ఞతతో కూడిన ఆనందంతో దానిని వింటున్నట్లు అనిపించింది. తెల్లని పర్వత శ్రేణి మధ్యలో ఉన్న ఆల్టార్ పీక్తో అకస్మాత్తుగా భూమి నుంచి విడివడి గంభీరంగా, శక్తివంతంగా తన దారి తెలిసిన సువిశాల చరాచర విశ్వంలో తేలుతున్నట్లు అనిపించింది. ఆ తరువాత 3 రోజులు మాస్టర్ ఎవ్వరితోనూ మాట్లాడలేదు. మహామౌనంలో ఉన్నారు.